ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2తో బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలుసు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఆ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. డిసెంబర్ 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఓవైపు షూటింగ్, మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లను మేకర్స్ పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లో షూటింగ్కి గుమ్మడికాయ కొట్టేస్తారని సమాచారం. ఇక ఆ తర్వాత ప్రమోషన్లో స్పీడ్ పెంచనున్నారు చిత్ర బృందం. అయితే దాదాపు 3 ఏళ్లుగా పుష్ప 2కే డేట్స్ కేటాయించారు అల్లు అర్జున్. అయితే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఇప్పుడు రూమర్లు కూడా వినిపిస్తున్నాయి. అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. మరి అల్లు అర్జున్ నెక్స్ట్ ఏంటి అన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఆ మధ్య కాలీవుడ్ స్టార్ డైరెక్టర్తో అట్లీతో బన్నీ వర్క్ చేస్తున్నారని జోరుగా ప్రచారం సాగింది. అంతా సెట్ అయిందని, అనౌన్స్మెంట్ కూడా వచ్చేస్తుందని టాక్ వినిపించింది. ఇంతలో కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ రద్దయిపోయిందని, అట్లీ బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్తో సినిమా చేస్తున్నారని రీసెంట్గా వార్తలు వచ్చాయి. అయితే అల్లు అర్జున్ త్రివిక్రమ్ వర్క్ చేస్తున్నారని టాక్ కూడా వినిపించింది. ఇప్పుడు మళ్ళీ అట్లీ బన్నీ ప్రాజెక్ట్ దాదాపు ఫిక్స్ అయిపోయిందని ఇండస్ట్రీలో వినికిడి. మరికొద్ది రోజుల్లో పుష్ప 2 రిలీజ్కు ముందే అధికారికంగా కూడా ప్రకటించేస్తారని కూడా టాక్ నడుస్తోంది. ఇక అల్లు అర్జున్ అట్లీ కాంబోలో రాబోతున్న సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ టీ సిరీస్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయని కూడా సమాచారం అందుతోంది. అయితే ఇప్పటికే బన్నీతో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఓ మూవీ అనౌన్స్ చేసిన విషయం అందరికీ తెలుసు. ఆ సినిమా నిర్మాణంలో కూడా టీ సిరీస్ భాగం కానుంది. కానీ ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి మరికొన్ని ఏళ్ల సమయం ఖచ్చితంగా పడుతుంది. స్పిరిట్ మూవీ అయ్యాక సందీప్ స్టార్ట్ చేయనున్నారు. షారుఖ్ ఖాన్ జవాన్ తో పాన్ ఇండియా లెవెల్లో అందరి దృష్టిని ఆకర్షించారు అట్లీ. బాలీవుడ్ లో మంచి పేరు సంపాదించుకున్నారు. 1000 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన ఆ మూవీతో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. మరోవైపు పుష్పతో బన్నీ వేరే లెవెల్లో ఫేమస్ అయ్యాడు. దీంతో ఆయన నెక్స్ట్ సినిమాలపై అందరి ఫోకస్ ఉంది. మరి బన్నీ అట్లీ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తుందో వెయిట్ చేసి చూడాలి.